ప్రతిదీ రియల్ లొకేషన్ షూట్ చేశారన్నారు కదా! అంటే ఆ స్లమ్ ఏరియాలు గాని, చాలా బాంబేలో ఉంటుంది. గాని. అంటే అది అంత రిస్క్ ఎందుకు అని అనుకున్నారు సార్? అంటే అంత రిస్క్ తీసుకోవటం అవసరమా? డెఫినిట్‌గా ఒక సెట్ ఏస్తే ఈజీగా ఓహ్, తక్కువ వర్కింగ్ డేస్‌లో అయిపోయేది అంటే కదా! నేను ముందు నుంచి ఎక్కువ అంటే నేను అలానే నాకు అలవాటు అలానే చేశాను. సో, ఇలానే అంటే మైండ్ అలా అంటే బేసిక్‌గా అదే మేమంతా ఒకళ్ళకొకళ్ళు అనుకుని ఇప్పుడు బాంబేలో ఇప్పుడు 'హాజీ అంటే 'హాజీ' అది దాన్ని క్రియేట్ చేయలేము అది. హ్మ్. అంత క్రౌడ్‌తో ఆ సన్న స్ట్రిప్‌లో ఎళ్తా అవును. ఉంటాడు. సో, ఇతను అంటే బిచ్చగాడు ఇంక ఎక్కడెక్కడ తిరుగుతాడు మనం బిచ్చగాడితోటి ప ప ఇప్పుడు ఇందులో విలన్లు అన్నట్టు వీడు ఎక్కడుంటాడు బిచ్చగాడు ఎక్కడుంటాడంటే వాడు ఏనుగు లాంటోడు వాడికి గుర్తున్నాయి వాడు ఏదైనా గుర్తుంచుకుంటాడు. అలానే వాడు ఎక్కడుంటాడంటే వాడికి స్ట్రెంగ్త్ ఏంటంటే వాడు ఆకలికి తట్టుకోగలుగుతాడు. వాడు వాడు శనివారం అయితే గుడి దగ్గర అడుక్కుంటాడు. ఆ గుడిలోని మ్యూజిక్, గుడిలోని పాటలు చెప్పి అదే దేవుడు అదే నాకనుకుంటాడు. ఫ్రైడే మస్జిద్, సండే చర్చ్ ఇక్కడెక్కడో ఉంటాడు. సో, ఒక్కొక్క చోట ఉన్నప్పుడు ఆ చోట్లకి అండ్ చెత్తకుప్పలో ఉంటాడు. అది మన అదేంటి మన రైల్వే స్టేషన్‌లో, బస్ స్టాప్‌లు ఇయన్నీ ఆడు తిరిగే ప్రదేశాలు ఉంటాయి. సులభ్ కాంప్లెక్స్ ఇవన్నీ. సో, ఇవన్నీ ఒకటని సెట్ అని ఒకటని ఎయలేము కదా! సో, వాడి ట్రావెల్ జర్నీ ఆడు పారిపోతుంటే ఇంకా ఓకే. బాంబేలో ఎగ్జాస్టివ్‌గా చూపించాల్సొచ్చింది. సో, అది అందుకు రియల్‌గా ఎళ్ళామన్నమాట. అందుకే ఇది తేడా అంటే ఈ సినిమా ఈ క్యాన్వాస్ మూలనే ఒక విజయం సాధించాలనుకుంటున్నాను. ఇంత విజయం యాక్చువల్లీ. అంటే కాకతాళీయమో లేపోతే అదృష్టమో గానీ, మీరు ఈ స్టోరీలో చెప్పిన ఒక మెయిన్ థీమ్ ఏదైతే ఉందో, ఆ థీమ్‌కు ప్రెజెంట్ ఇన్సిడెంట్ ఒకటి కొ కలిసింది సార్. అంటే చమురు నిక్షేపాలు అరేబియా మహాసముద్రంలో ఉండటము, వాటిని ఆహ్, వాటి చుట్టూ అల్లుకున్న కథ. ఇప్పుడు రీసెంట్‌గా గూడా ఇండియాలో అలాంటి ఒక చమురు నిక్షేపాలు దొరకటం, హ్మ్. వాటి గురించి ఒకవేళ అది నిజంగా వర్కౌట్ అవుతే ఇండియా చమురు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టంగా మారిపోతాయి. ఉండబోతుంది, మారిపోతుందన్నారు. అంటే అది స మీరు ముందు ఊహించారా ఇలా? ఈ లేదండి. కథ కథ అంటే ఇది పెద్ద ఊహించాననుకోను. బేసిక్‌గా ఏముందంటే అంటే ఇది ఇండియాలో ఉన్న రిసోర్సెస్ ఏంటనే మీరు ఆ! కథ. ఇండియా అంటే సడెన్‌గా దొరికితే ఇప్పుడు నల్లమలలో యురేనియం అని పడ్డారు కదా! అవును. అంటే సంథింగ్ ఏదో అంటే ఆహ్, ఇది ఆన్‌గోయింగ్ అంటే ఇప్పుడు మెల్లమెల్లగా మనుషులు పెరుగుతున్న కొద్దీ నేచర్‌ని మనం విధ్వంసం చేస్తాం బేసిక్‌గా. అంటే అది హ్మ్. అది అది మంచిగో, చెడుకో బేసిక్‌గా దేశానికి మంచిది ఎన్ని రోజులు మంచిది, ఎన్ని రోజులు చెడు అని మనం చెప్పలేం. కాకపోతే జనాభా పెరుగుతూ మనం అన్ని స్పేసెస్‌ని, అడవుల్ని అన్నీ ఎళ్తున్నాం కదా! సో, మెషినరీ వచ్చింది. కొత్త మెషినరీ వచ్చింది. కొత్తయి దొరుకుతాయి. తప్పకుండా దొరుకుతాయి. ఇక్కడ బొగ్గు గనులు దొరుకుతాయి. మైకా గనులు దొరుకుతాయి. మన అదేంటి యురేనియం దొరుకుతది. ఇయన్నీ సంథింగ్ విల్ కీప్ గెట్టింగ్. సో, అలానే ఒక 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 థాట్‌గా రాసాను అది యాక్చువల్లీ. అంటే ఈ బాక్స్ ఆఫీస్ కలెక్షన్‌లు, రికార్డులు ఇవన్నీ పట్టించుకుంటారా సార్ మీరు? మామూలుగా సినిమా రిజల్ట్ వచ్చిన ఎక్కువ తర్వాత ఇగ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను పట్టించుకోవడం అంటే డెఫినిట్‌గా పెట్టింది రావాలనైతే అది నేను ఇప్పటిదాకా నాకు నాకు నా కెరియర్‌లో ఇన్ని సంవత్సరాలు ఇంకోటి నేను నేను తీసిన సినిమాలు ఏదైతే నాకు సాటిస్ఫాక్షన్ నా వాయిస్ అని చెప్పానో, అలానే ఎప్పుడు నేను నా నా వలన ఎవరైనా అంటే డిజాస్టర్‌లు పోయినాయి అనేది ఇప్పటిదాకా నాకు నా నా ఇదిలో లేదు అవును. యాక్చువల్లీ. సో, అంతవరకు నేను చాలా ఇదిగా బ్యాలెన్స్ చేశాను. ఒక 'అనామిక' ప్రాబబ్లీ ఏదుంది గానీ, అది గూడా మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో రీమేక్ ఇది గాబట్టి వర్కౌట్ అయిపోయింది అది గూడా యాక్చువల్లీ. హ్మ్. కాకపోతే ఇట్ డిడ్ంట్ అసలు థియేటర్స్‌కి ఎవరు రాలేదు. అంటే అది ఉందని కూడా తెలీదు యాక్చువల్లీ వచ్చినప్పుడు. కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అది జస్ట్ అంటే ప్రొడ్యూసర్ అది మల్టీనేషనల్ కంపెనీ గాబట్టి వాళ్ళకి కొన్ని సో, అది వర్కౌట్ అయింది. సో, నా నేను గర్వంగానే జెప్తానంటే బేసిక్‌గా నేను తీసిన సినిమాల్లో ఎప్పుడు ఏది ఫైనాన్షియల్లీ ఏది తేడా జేయలేదు హ్మ్. యాక్చువల్లీ. సో, అది నేను జూసుకుంటా బేసిక్‌గా. ఇది గూడా సో, ఐయామ్ హ్యాపీ అబౌట్ దట్ ఫస్ట్. తర్వాత రేంజ్ ఏంటి? ఎంత డబ్బులొస్తున్నాయనేది నెక్స్ట్ యాక్చువల్లీ. ఓకే. వి డెఫినైట్‌లీ హ్యాపీ బ్లాక్ బస్టర్ అయ్యి డబ్బులొస్తే హ్యాపీ. రిలీజ్ బిఫోర్ ఏమన్నా ఉండేనా సార్? అంటే కొంతమంది స్లో అని, కొంతమంది ఆ లెంత్ కొంచెం ఎక్కువయిందని ఒక చిన్న కంప్లెయింట్ ఉండే గదా! అది మీ మదర్ చూసి కూడా ఇంకొక పావుగంట ఉంటే బాగుండురా అని మీతో అనిపించింది. అంటే అది ఒక 1% పీపుల్ ఎవరికైనా అనిపించి ఉండొచ్చు. కానీ ఇలాంటి డిస్కషన్ బిఫోర్ రిలీజ్ ఏమైనా వచ్చిందా సార్ మరి? అంటే అసలు జస్ట్ 3 గంటలు అనగానే వస్తది. ఆ! ఎందుకంటే మనం మల్టీప్లెక్సెస్‌లో 2 ½ అవర్స్, 2 అవర్స్ 15 మినిట్స్ అయితే నంబర్ ఆఫ్ షోస్ గూడా పెరుగుతాయి ఇంక. హ్మ్. సో, ఎప్పుడు చిన్న సినిమా హ్యాపీ. చిన్న హ్మ్. సినిమా డెఫినిట్‌గా హ్యాపీ, గుడ్. అండ్ నేను ఎవరైనా యంగ్‌స్టర్స్ కూడా చిన్న సినిమాలే తీయనని చెప్తాను. అంటే లెంత్ పెట్టొద్దు అనే చెప్తాను. కాకపోతే ఈ ఈ ఈ స్కేల్ కథకి ఇయన్నీ మేము ఎంత తర్జన భర్జనైనా మేము చెప్పాల్సిన కథ ఇంత తీసుకుంది బేసిక్‌గా. అంటే లైక్ బడ్జెట్ తీసుకుంది, లొకేషన్‌లు తీసుకుంది, ఇంత స్టార్స్ తీసుకుంది. ఇక కథని అలా కన్జ్యూమ్ చేసిందన్నమాట బేసిక్‌గా. సో, అలాంటి లెంత్ గూడా అది అది డిక్టేట్ చేసింది మమ్మల్ని. అంటే ఇది తర్జన భర్జన పడి గూడా మేము ఇది కరెక్టే అనుకుని ఎళ్ళామన్నమాట. అంటే ఏదైనా తీసేస్తే ఏదైనా ఎ ఎమోషన్ తగ్గుతదా? లేకపోతే ఒకళ్ళ క్యారెక్టర్‌కి అన్యాయం చేసినట్టు అవుతామా? ఇది బ్యాలెన్స్ అవ్వదా? ఇట్లాంటి దాంతోటి ఉంచాం యాక్చువల్లీ. ఆహ్, సో, కరెక్టే అనుకుంటున్నాను. సో,
చాలామంది యాక్సెప్ట్ చేశారు కూడా. అదే అదే అంటే ఇప్పుడు